మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 50% అనుకూల ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు. అంటే మిశ్రమ జాతకం. ఆదాయం ఉంటుంది, ఖర్చు అంతే స్థాయిలో ఉంటుంది. తెల్లవారి చూస్తే ఏమీ మిగలదు, రూపాయి మిగిలేటువంటి పరిస్థితి లేదు. అలాగే డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం చాలా పనులను చేస్తోంది. కాబట్టి ధనలాభం, దీర్ఘకాలిక ప్రయోజనాలు, అనుకోని మార్గాల ద్వారా ధనలాభము మొదలైనటువంటివి కలుగుతాయి. రాహువు రాజ్యస్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అఖండమైనటువంటి విజయములు ఈ సంవత్సరం సాధించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి అనేటువంటిది భయంకరంగా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ అనే కాదు, హార్డ్వేర్ వాళ్ళకి అలాగే ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న మీబోటి వారికి అలాగే ఉంటుంది. పరిగెత్తడంతోనే జీవితం సరిపోతూ ఉంటుంది. రాత్రి అలసిపోయి పడుకోవడంతో నోరు తెరిచి తప్ప మానవుడు ఇలా కష్టపడవలసే వస్తుంది. లాభాలు గడిస్తారు కానీ అవి తృప్తినివ్వవు. కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి. సమాజంలో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంత జూన్ తర్వాత అదృష్ట యోగం అనేది సూచితంగా ఉంది. శని వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. దూర ప్రదేశ ప్రయాణాలు మొదలైనటువంటివి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే మేషరాశి వారు వెళ్ళవచ్చు. గృహ వాహన యోగాలు బలంగా ఉన్నాయి. మనస్పర్ధలు రాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉంటే మంచిది. ఎవరితో వాదించకుండగా, వివాదాస్పద అంశాలను స్పృశించకుండగా నీ పని నువ్వు చేసుకుంటే, దేవతారాధన చేసుకుంటే ఈ మేషరాశి స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, విద్యార్థులు బాగా చదవాలి. లక్కు మీద దృష్టి పెట్టుకుంటే కిక్కు గ్యారంటీ కొడుతుంది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకండి, కష్టాన్ని నమ్ముకుంటే ఇక్కడ ఏలినాటి శని దోషం అనేది భయంకరమైన ఒత్తిడిని చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. మేషరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, ఈ సంవత్సరంలో ఏదో ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే, నిరంతరం సూర్య ఉదయానికి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.